ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య హై కొలెస్ట్రాల్. సహజంగా మానవ శరీరంలో నార్మల్గా ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే హై కొలెస్ట్రాల్ గా గుర్తిస్తారు. అయితే కొన్ని కొలెస్ట్రాల్స్ చెడు కొలెస్ట్రాల్ కాదు. మంచి కొలెస్ట్రాల్ అనేది మన ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక పదార్థం. కొలెస్ట్రాల్ లో రెండు రకాలు ఉన్నాయి. HDL సాధారణంగా మంచి కొలెస్ట్రాల్ అంటారు. LDL సాధారణంగా చెడు కొలెస్ట్రాల్ గా సూచిస్తారు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటే తీవ్రమైన సమస్యలు వస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనగా LDL పెరిగితే హెల్త్ రిస్క్ లో పడ్డట్టే. హార్ట్ డిసీజ్, ఒబేసిటీ, డయాబెటీస్ వంటి సీరియస్ హెల్త్ రిస్కులు ఉంటాయి. రీసెంట్ గా మీరు బ్లడ్ టెస్ట్ చేయించి ఉంటే కనుక కొలెస్ట్రాల్ లెవెల్ స్థాయిలను బట్టి వెంటనే కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మొదట కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలి. శరీరంలో హై కొలెస్ట్రాల్ లేదా చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడానికి 10 కామన్ ఫుడ్స్ మీకోసం. మెంతుల్లో స్టెరిడోల్ సపోనిన్స్ అధికంగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ శరీరం గ్రహించకుండా నివారిస్తుంది. అందువల్ల మెంతులను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. మెంతుల్లో ఉండే హై లెవెల్ కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ తో పోరాడుతుంది. మెంతులు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. మెంతులను డ్రైగా రోస్ట్ చేసి చల్లారిన తర్వాత పొడి చేసి గోరువెచ్చని నీటిలో వేసి రోజు 1 గ్లాసు నీళ్లు తాగాలి. ఫ్లాక్స్ సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల హార్ట్ కు రక్షణ కల్పిస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ లో కూడా ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది శరీరం హై ఫ్యాట్ కంటెంట్ గ్రహించకుండా నివారిస్తుంది. రెగ్యులర్ గా ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. ఇది కరోనరీ హార్ట్ డిసీజ్, హైపర్ టెన్షన్ ను తగ్గిస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ను 1 గ్లాస్ వేడి నీటిలో మిక్స్ చేసి రోజు ఉదయం పరగడుపున తీసుకోవాలి. వెల్లుల్లిని ఇండియన్ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వెల్లుల్లి LDL బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు. ఇది ధమనుల్లో ఫ్లాక్ ను విచ్ఛిన్నం చేస్తుంది. దాంతో హార్ట్ అటాక్, స్ట్రోక్ వంటి రిస్క్ ను తగ్గించుకోవచ్చు. వెల్లుల్లిలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. డయాబెటీస్ ను దూరం చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ ను నార్మల్ గా ఉంచుతుంది. రోజు వెల్లుల్లిని ఉదయం పరగడుపున తినాలి. ఉల్లిపాయల్లో స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి శరీరంలో ప్రీ రాడికల్స్ వల్ల కణాలు డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. ఉల్లిపాయలను రెగ్యులర్ గా తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ అనగా HDL ను పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రెగ్యులర్ వంటకాల్లో మరియు సలాడ్, సూప్స్ లో పచ్చి ఉల్లిపాయని జోడించడం మంచిది. నట్స్ బాదం, పిస్తా, హాజల్నట్స్, వాల్నట్స్ లో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇది ధమనులను హెల్తీగా ఉంచుతుంది. అదేవిధంగా వీటిని సాల్ట్ లేదా షుగర్ జోడించకుండా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఇవి హార్ట్ ను హెల్తీగా ఉండడం మాత్రమే కాదు, ప్రాణాంతకరమైన క్యాన్సర్, శ్వాస సంబంధిత సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడతాయి. కొన్ని డ్రై నట్స్ ను నీళ్లలో నానబెట్టి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించుకోవచ్చు. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ అయిన LDL ను నివారించి హార్ట్ కు రక్షణ కల్పిస్తాయి. సీ ఫిష్ లో సాల్మన్, మకరేల్, సార్డిన్స్, హార్బట్ వంటివి తీసుకోవడం మంచిది. ఇది మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఇది డయాబెటీస్ రిస్క్ ను తగ్గిస్తుంది. చేపలను గ్రిల్ చేసి, స్టీమ్ చేసి లేదా ఉడికించి తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల పూర్తి పోషకాలు శరీరానికి అంది చెడు కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది. ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ మరియు బీటా గ్లూకాన్ అధికంగా ఉంటుంది. ఈ రెండు శరీరంలో LDL కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. బీన్స్ లో కూడా ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను మరియు కొలెస్ట్రాల్ క్వాలిటీని తగ్గిస్తుంది. కొవ్వును తగ్గించడంలో ఓట్స్ చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. వీటి ద్వారా రోజుకి 25 నుంచి 35 గ్రాముల ఫైబర్ పొందవచ్చు. కాబట్టి వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అధిక బరువుకి చెక్ పెట్టవచ్చు. గ్రీన్ టీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి. రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు బ్లడ్ క్లాట్స్ కాకుండా నివారిస్తుంది. బ్లడ్ వెజల్స్ రిలాక్స్ చేస్తుంది. టీలో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. సిట్రస్ పండ్లు నిమ్మజాతికి చెందిన పండ్లన్నీ గుండెకు మేలు చేసేవి. బాగా పండిన నారింజలో విటమిన్ A, B6, C పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు ఫోలేట్, పొటాషియం, ఫైబర్ ఎక్కువ. పొటాషియం వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండెకు రక్షణ కలుగుతుంది. వీటిలో పదార్థాల్లో కొవ్వు స్థాయి చాలా తక్కువ. ఈ ఆహారంలో సహజంగా మినరల్స్, విటమిన్లు ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్ పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.